బాలేందురేఖ దోచిన లాలితయగు అపరదిక్కులలాగున ధరణీ పాలుని గేహము మెరిసెను బాలిక జన్మించి ఎదుగా భాసురమగుచున్. బాల చంద్రరేఖ ఉదయింపగానే ప్రకాశించినట్టి విధంగా రుక్మిణీదేవి పుట్టి పెరుగుచుండగా భీష్మక మహారాజు యొక్క ఇల్లు దేదీప్యమానంగా ప్రకాశించసాగింది. ఇట్లు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులను ఏవరకు చెలియైన రుక్మిణీదేవి తన ఎలప్రాయంబున తన తండ్రి గేహమునకున్ చనుదించుచున్న అతిథి జనుల వలన కృష్ణుని రూపబల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచెన్. ఇలా రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అనే 5గురకు తోబుట్టువైన రుక్మిణీదేవి తొలి జవ్వనంలో తన తండ్రి గారి ఇంటికి వస్తున్న అతిథుల వలన శ్రీకృష్ణుని యొక్క రూపము, బలము, సద్గుణాలు మున్నగు వాటిని విని తనకు అతడే సరి అయిన వరుడని నిర్ణయించుకున్నది. ఆలలన రూపు, బుద్ధియు, శీలము, లక్షణము, గుణము చింతించి తగన్ బాలారత్నము తనకి ఇల్లాలుగా చేసికొందుననుచు హరియున్ తలచెన్. రుక్మిణీదేవి యొక్క సౌందర్యము, బుద్ధి, శీలము, లక్షణము, గుణము అన్నీ గ్రహించి ఆమెనే తనకు భార్యగా నిశ్చయించుకున్నాడు శ్రీకృష్ణుడు. బంధువులల్ల కృష్ణునకు బాలికనిచ్చెదమంచు సేముషీ సింధువులై విచారములు సేయగా వారల నడ్డు పెట్టి దుష్యంధుడు రుక్మి కృష్ణునడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేణి నిత్తు శిశుపాలున కొంచు తలంచే అంధుడై. బంధువులందరూ రుక్మిణీదేవిని శ్రీకృష్ణునికి ఇయ్యవలనని బుద్ధిమంతులతో ఆలోచించసాగారు. అయితే మూర్ఖపు పట్టుదల గలవాడైన రుక్మి కృష్ణుని విషయంలో విరోధభావన కలిగి ఉన్నాడు. గండు తుమ్మెదల బారుల వంటి నల్లని జడగల రుక్మిణిని శిశుపాలునికి ఇయ్యవలనని తలచాడు.